ఏ కాన్స్టిట్యున్సీ? నార్త్ కాన్స్టిట్యూన్సీ. ఎలా ఉండబోతుంది ఈసారి నార్త్ కాన్స్టిట్యున్సీ? ఇద్దరు రాజుల మధ్యన ప్రధానంగా పోటీ కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు. ఎవరు కూడా అయిపోతున్నారు నార్త్ ప్రజలంటే? నాది కేకే రాజు గారు. కేకే రాజు గారు. ఎందుకు యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా? లేదు సార్, నేను పొలిటికల్గా అయితే రాజు గారికి సపోర్ట్, జగన్ గారికి సపోర్ట్. మేము ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నా సరే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం గంటా శ్రీనివాసరావు గారు గెలిచారండి. ఆయన లేదండి, అప్పుడు కూడా నేను కేకే రాజు గారికి. గంటా గారు గెలిచినా ఎక్కడ కనిపించారు సార్? ఆ రోజు కనిపించడం, ప్రచారంలో ఎప్పుడో కనిపించారు, తర్వాత ఎక్కడా కూడా కనిపించడం. కానీ ఓడిపోయినా సరే రాజుగారు ప్రజల్లో తిరిగారు, ప్రతి గడపకి చేరుకున్నారు, ప్రతి గ్రీవెన్స్ నిర్వహించారు. అంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్గా ఆయన దగ్గరికే వచ్చి ఆన్ ది స్పాట్ ఫోన్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసేవారు. అంతలాగా ప్రజల్లో వెళ్ళారు రాజుగారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఓడిపోయిన సింపతి ఏమైనా పనిచేస్తుంది సార్ కేకే రాజు గారికి? సింపతి అనేది ఏం లేదండి, ఎమ్మెల్యే ప్లేస్లో ఉండి చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏదైనా రోడ్స్ కానివ్వండి, సర్కిల్స్ దగ్గర డెవలప్మెంట్ కానీ చాలా వరకు చేశారు ఆయన. 100% గెలుస్తారు. లేదు సార్, లేదు, వన్ సైడ్ అయిపోయింది, వారు వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఆయన చేసిన పనులు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రాజు కూడా ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యే పనిచేశారు. మరి ఆయనకి అనుభవం ఉంటది కదా, మరి ఆయనకు క్యారెట్ ఉంటది కదా. మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి మూడు కలిసి ఏంటంటే మెయిన్ వచ్చేసరికి రాజుగారు ప్రజల్ని ఓన్ చేసుకున్నారండి. ఇక్కడ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా సరే కేకే రాజు గారు మా ఇంటి దగ్గరికి వచ్చారు. బాగా ఉంది, బాగా ఉంది. చాలా పార్టీ పరంగా ఉంది, పర్సనల్ ఇమేజ్ ఉంది, ప్రజల్లోకి బాగా వెళ్ళారండి. గెలుస్తాడు, డెఫినెట్గా గెలుస్తారు.